ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య భాగాన్ని తీసుకున్నాను. రెగ్యులర్గా మనం ప్రసంగాలు చేస్తూ ఉంటాం కదా, అయితే దానికి కొంచెం భిన్నంగా కొంచెం బైబిల్ స్టడీ రిలేటెడ్గా, ఎందుకంటే కొన్ని సత్యాలు అందరికీ తెలియాలి. బైబిల్ స్టడీలో కొంతమంది జాయిన్ కాలేకపోతున్నారు, కొన్ని అంత కన్వీనియంట్గా ఉండకపోవచ్చు. కాబట్టి ఈ రోజున ఒక చరిత్రకు సంబంధించినటువంటి విషయాలని, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఈ మూడు ఉన్నటువంటి ఒక అధ్యాయాన్ని తీసుకొని అందులో నుంచి కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం. నేను ముందే చెప్పాను, సత్యం మనం నేర్చుకున్నప్పుడు మన విశ్వాసం దాని మీద కట్టబడితే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంటికి బలం ఏది అంటే, ఇల్లు గట్టిగా ఉండాలంటే దానికి కావాల్సింది అందమైన పెయింట్స్ కాదు, లేకపోతే అందమైనటువంటి సోఫా సెట్లు కాదు, లేకపోతే ఫర్నిచర్ కాదు, వుడ్ వర్క్ కాదు, ఇంకోటి కాదు. ఏం కావాలి? ఒక సాలిడ్ ఫౌండేషన్ ఉండాలి. అప్పుడు ఆ ఇంటికి అవన్నీ కూడా ఎడిషనల్. ఏది ఈ కలర్స్ అంటావా, ఇంకోటి అంటావా, అన్నీ ఎడిషనల్. కాబట్టి మనకి ఎడిషనల్ మీద ఎక్కువ ఫోకస్ చేయకూడదు, కానీ ఫౌండేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, దేవుని వాక్యం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈరోజు నేను రోమాపత్రిక 11వ అధ్యాయాన్ని మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. రోమాపత్రిక 11వ అధ్యాయం. రోమాపత్రిక 11వ అధ్యాయంలో ఏముంటుందంటే, రోమాపత్రిక అంతట్లో కూడా ముఖ్యంగా 9, 10, 11 అధ్యాయాలు, 9, 10, 11 అధ్యాయాలు ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడతాడు పౌలు గారు. మిగిలినవన్నీ కూడా సాధారణంగా రోమాలో ఉన్న సంఘానికి గురించి మాట్లాడుతున్నాడు, విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు, లేకపోతే రక్షణ గురించి మాట్లాడుతున్నాడు, అనేక విషయాలు మాట్లాడుతున్నాడు. అయితే ఒక యూదుడిగా, లేకపోతే ఒక ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి వ్యక్తిగా, బెన్యామీను గోత్రానికి సంబంధించిన వ్యక్తిగా పౌలు తన స్వజనులు రక్షించబడాలని, తన సొంత వాళ్ళైనటువంటి ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా రక్షణ కలగాలని ఆయన వారి గురించి కూడా మాట్లాడుతూ 9, 10, 11 అధ్యాయాలు కూడా ఇశ్రాయేల్ గురించి మాట్లాడతాడు. ఇలా మాట్లాడినటువంటి తరుణంలో చాలా విషయాలు ప్రస్తావిస్తాడు. వాళ్ళ ఎన్నిక గురించి మాట్లాడతాడు, వాళ్ళు ఏ విధంగా ఎన్నుకోబడ్డారని, తర్వాత వాళ్ళ యొక్క అవిధేయత గురించి మాట్లాడతాడు, వాడు ఏ విధంగా అవిధేయులయ్యారని. తర్వాత 11వ అధ్యాయం వచ్చిన తర్వాత ఒక నెగిటివ్ స్టేట్మెంట్తో 11వ అధ్యాయం ప్రారంభమవుతుంది. నేను కొంచెం క్లుప్తంగా, అంటే టూకీగా చెప్తాను, తర్వాత వాక్యంలో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 11వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఇశ్రాయేలీలు దేవుడు విసర్జించాడు లేదా విడిచిపెట్టాడు, దేవుడు వారిని పట్టించుకోలేదు, వారిని సైడ్ చేశాడు. తర్వాత సంఘం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. అదేంటి, దేవుడు ఇశ్రాయేల్ని విసర్జిస్తాడా? పూర్తిగా విసర్జించాడా? లేదు, అట్లన రాదు. పూర్తిగా విసర్జించలేదు, శేషాన్ని ఉంచాడు. అంటే కొంత మిగులు ఉంది, కొంచెం. పూర్తిగా విసర్జించలేదు, కొంత శేషం ఉంది. శేషం ఉంది అన్నాక ఎలియా గురించి మాట్లాడతాడు, పౌలు గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత ఆయన క్రిందకు వచ్చిన తర్వాత వాళ్ళు తమ అవిధేయతను బట్టి త్రొట్టిల్లిపోయారు. దేవుని ఎడల వాళ్ళు నమ్మకంగా లేకపోవడాన్ని బట్టి వాళ్ళు త్రొట్టిల్లిపోయారు, పడిపోయారు. అయితే వాళ్ళు పడిపోవడం ద్వారా రక్షణ అనేది యూదుల్లో నుంచి అన్యజనులైనటువంటి మనకి, అంటే మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్న వారికి, ఇశ్రాయేలు కాని వారికి, అబ్రహాము సంతానం అంటే శరీరానుసారంగా అబ్రహాము సంతానం కాని మనందరికి కూడా ఈ రక్షణ అనేది మనకు అనుగ్రహించబడింది. అయితే ఆయన ఇంకో మాట అంటాడనమాట, ఈ రక్షణ ఈ విధంగా మనకు అనుగ్రహించబడితే, యూదుల తొట్టుపాటు వలన మనకు రక్షణ అనుగ్రహించబడితే, అంటే యూదులు పడిపోవటం అనేది అన్ని జనులకి ఇది ఆశీర్వాదకరము, ఐశ్వర్యం అయితే, ఒకవేళ యూదులే కనుక లోబడి ఉంటే అది మరింత ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా అని మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, ఇంకా సంఘానికి వస్తాడు. అన్ని జనులారా, మీరు మీ కృపచేత మీరు యూదులతో కూడా కలిసిపోయారు, మీరు నిజంగా యూదులతో సహపౌరులు కారు, దేవుడు వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు, వారు వాగ్దాన సంబంధులు, నిబంధన జనులు, మీరు అడవి ఒలివ మొక్కలు వంటి వాళ్ళు ఒరిజినల్ ఒలివ మొక్కలు, ఆలివ్ ట్రీస్, మీరు అడవి ఒలివ మొక్కలు. అడవి ఒలివ మొక్కలైనటువంటి మిమ్మల్ని, అందులో కొన్ని కొమ్మల్ని దేవుడు విరిచేసి అడవి ఒలివ కొమ్మల్లాంటి మిమ్మల్ని తీసుకొని ఆ చెట్టుకి అంటుకట్టాడు. మీరిప్పుడు ఆ యొక్క వేరును బట్టి, వేరులో ఉన్న సారాన్ని బట్టి మీరు కూడా దానివలే, అంటే నిజమైనటువంటి ఒలివ చెట్టు వలె మీరు కూడా అన్నింటిలో పాలు పొంగులు పొందుతూ
గొప్ప ఆశీర్వాదానికి కారణమయ్యారు. అలా అని చెప్పేసి మీరు గర్వించడానికి వీల్లేదు, అతిశయించడానికి వీల్లేదు. జాగ్రత్తగా ఉండండి. స్వాభావికమైనటువంటి ఒలివ చెట్లు దేవుడు కొమ్మలను విరిచేస్తే, అంటే నిజముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలనే దేవుడు తప్పు చేశారని, పాపం చేశారని, అవిధేయత కనబరిచారని వారిపైన యాక్షన్ తీసుకొని దేవుడు వారిని కొంతకాలం పక్కన పెట్టేస్తే మరి మీ ఎడల ఆయన ఇంకెలా ప్రవర్తిస్తాడనుకుంటున్నారు? మిమ్మల్ని విరిచేయటం పెద్ద మ్యాటర్ ఏం కాదు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఆయన చెప్తూ, ఇంకా ఆయన ఏమంటాడంటే, అయినా కూడా వాళ్ళని దేవుడు పూర్తిగా విసర్జించలేదు. ఒక టైం ఉంది, దేవునికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. అన్ని జనులు కాలము సంపూర్ణమగు వరకు, అన్ని జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు దేవుడు కొంతకాలం వరకే ఇశ్రాయేలు ప్రజల్ని అవిధేయత స్థితిలో ఉంచాడు. తర్వాత దేవుడు మరలా వారిని కరుణిస్తాడు. వారి ఎడల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. వారిని మరలా రిస్టోర్ చేస్తాడు, నూతనపరుస్తాడు. తర్వాత సియోన్లో నుంచి వచ్చి విమోచకుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా విడుదల కలగజేస్తాడు. ఇశ్రాయేల్ని మళ్ళా పునరుద్ధరిస్తాడు. ఇశ్రాయేల్ని మొత్తాన్ని కూడా రక్షిస్తాడు. వారు తమ వైపు తిరిగినట్లుగా దేవుడు కార్యసిద్ధి కలగజేస్తాడు. నూతనమైన హృదయాన్ని వారికి ఇచ్చి వారిని బలపరుస్తాడు. వారితో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దావీదు సింహాసనం తరతరమున ఉంటుందని, ఆ సింహాసనాన్ని దేవుడు కొనసాగిస్తాడు అని ఆయన కంక్లూడ్ చేస్తూ దేవుడు ఏమంటాడంటే, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గొప్పది, ఆయనకు తెలివి చెప్పగలిగిన వాడెవడు, ఆయన తీర్పుల్ని శోధించగలిగిన వాడెవడు, నువ్వు సరిగా చేయలేదు అని ఆయనకి ఏలెత్తి చూపగలిగిన వాడెవడు, ఎవ్వడూ లేడు. అంత గంభీరమైనటువంటి దేవుని కార్యాలు అని ఆ అధ్యాయాన్ని క్లోజ్ చేస్తాడు. ఇది 11వ అధ్యాయం టూకీగా. అయితే ఇది దేవుడు చరిత్రలో జరిగినవి, ఆల్రెడీ ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో జరిగినవి. ఇప్పుడు వాళ్ళు అవిధేయతా స్థితిలో ఉన్నారు ప్రజెంటు. మరలా వారి కన్నులు తెరవబడబోతూ ఉంటాయి. ఈ బ్రాకెట్ అనమాట. ఈ బ్రాకెట్లో సంఘము అనేటువంటిది దేవుడు అన్ని జనులైనటువంటి మనందరినీ దేవుడు ఏర్పాటు చేసుకొని పిలిచి దేవుడు తన కార్యాలని చేస్తూ ఉన్నాడు. మరలా ఇశ్రాయేలు పట్ల దేవుడు కనికరం చూపిస్తాడు. వారిని మరలా రిస్టోర్ చేస్తాడు. వారిని కేంద్రీకృతంగా దేవుడు రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. వారి పట్ల ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చబోతూ ఉన్నాడు. అయితే ఈ విషయాలన్నింటిలో, చరిత్రకు సంబంధించినటువంటి ఈ విషయాలన్నింటిలో, జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నింటిలో దేవుని యొక్క ప్రణాళికలు ఈ విధంగా ఉన్నటువంటి ఈ సందర్భాల్లో మనము కొన్ని ఆధ్యాత్మిక సత్యాలతో పాటుగా కొన్ని లెసన్స్ కూడా మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క ఔన్నత్యం అనేది దేవుని యొక్క క్రియలలో మనకి స్పష్టంగా కనపడుతుంది. మరలా చెప్తాను, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క గుణలక్షణాలు ఉంటాయి కదా, దేవుని యొక్క దైవిక లక్షణాలు, దేవుని యొక్క కార్యాలన్నింటిలో కూడా మనకి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయి. మనం గమనించగలిగితే, మనం అర్థం చేసుకోగలిగితే, మనం ధ్యానించగలిగితే దేవుని యొక్క కృపా బాహుళ్యతలు, ఆయన వాత్సల్యతలు, ఆయన మంచితనాలు ఏ విధంగా ఉన్నవి, ఏ విధంగా దేవుని యొక్క కార్యాలు నెరవేర్పు జరుగుతున్నది అన్నది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఈ సమయంలో దేవుని యొక్క ఔన్నత్యాలు ఎలాగున్నవి ఈ అధ్యాయంలో నుంచి ఒక 5 విషయాలని నేను మీతో తెలియపరుస్తాను. ఆ తర్వాత మన యొక్క రెస్పాన్స్ కూడా ఏ విధంగా ఉండాలో కూడా ప్యారలల్గా మనం ధ్యానం చేద్దాం. చూడండి, 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చూస్తే, నేను చెప్పాను ఆల్రెడీ, ఒక్కొక్కటిగా అక్కడక్కడ మనం చదువుదాం, అన్నీ అవసరం లేదు. ఒక మాట చూడండి, అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించనా? అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడును, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమందు పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గురించిన భాగములో లేఖనము చెప్పునది మీరు ఎరుగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తను చంపిరి, నీ బలిపీఠమును పడగొట్టిరి, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణం తీయిచున్నారు అని ఇశ్రాయేలులకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏం చెప్పుచున్నది? బయలకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగనే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలంగా అయినది కాదు. సరే, ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే, మొదటిగా మనం గమనిస్తే దేవుని యొక్క నమ్మకత్వము, ద గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని యొక్క నమ్మకత్వం. ఏంటి దేవుని యొక్క నమ్మకత్వం అంటే,
ఇదే అధ్యాయంలో ఇటువైపు మనం చూస్తే చివరిలో 29వ వచనం, 29వ వచనంలో ఒక మాట ఉండదు చూడండి. దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడడు. చాలు. కృపావరముల విషయంలోనూ దేవుడు తన పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడ్డు. దేవుడు ఒక ఉద్దేశం కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తే, దేవుడు తన అనాది ప్రణాళికలోనే కొన్ని కార్యక్రమాలు నెరవేరాలని ఆశ కలిగినప్పుడు, ఆయన కార్యక్రమాల కోసం కొందరిని ఏర్పాటు చేసుకున్నప్పుడు, కొంతమందిని ప్రత్యేకపరిచినప్పుడు, వాటిని బట్టి వారి ద్వారా జరగాల్సిన కార్యాలను బట్టి దేవుడు ఆ పిలుపుని బట్టి పశ్చాత్తాపడడు. అంటే ఇంకొక ఇంగ్లీష్లో ఉంటుంది ఇన్రికవరబుల్ హిజ్ ప్రామిసెస్, లేకపోతే ఇన్రికవరబుల్ హిజ్ ఏమంటారు కృపావరముల విషయంలో. అంటే మరలా అవి మార్పు లేనటువంటి పిలుపు, మార్పు లేనటువంటి ఒక నమ్మకత్వాన్ని దేవుడు కనబరుస్తున్నాడు. అంటే మనకు ఎలా అర్థమైందంటే, దేవుడు అబ్రహాముని దేవుడు పిలిచాడు. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నిన్ను అనేక జనములుగా, విస్తారమైనటువంటి జనములుగా విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రం వలె విస్తరింపజేస్తాను, నిన్ను బట్టి అనేక జనములు దీవించబడతాయి. అంటే అబ్రహాము ఒక్కడే, కానీ అబ్రహామును నువ్వు వేవేల జనములకు తండ్రిగా ఉంటావు, విశ్వాసులకు తండ్రిగా ఉంటావు. తర్వాత దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమనంటే, నీ సింహాసనము తరతరములు ఉంటుంది, అది ఎప్పటికీ పాడవదు, ఎప్పటికీ కూలిపోదు. కానీ ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో మనం గమనించి చూస్తే, ఇశ్రాయేల్ యొక్క జీవితంలో వాళ్ళ టైం లైన్లో మనం గమనించి చూస్తే, వాళ్ళు ఎక్కడ చూసినా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. బబులోను చెరకు వెళ్ళారు, తర్వాత అశూరీయుల చెరలోకి వెళ్ళిపోయారు, తర్వాత వాళ్ళు భూదిగంతాలకు కూడా స్కాటర్ అయిపోయారు. క్రీస్తు శకంలో 1వ శతాబ్దంలోనే వాళ్ళు నలుదిశలా చెదిరిపోయారు. ఇలాగ చెదిరిపోయినప్పుడు అనుకోవచ్చు అన్నమాట, ఏంటి దేవుని ప్రణాళికలు ఏమైపోయినాయి? ఆఖరికి వాళ్ళు యేసుక్రీస్తుని కూడా సిలువ వేశారు కదా. అంటే ఇశ్రాయేలీలు, యూదులు పూర్తిగా దేవుడు ఇంకా వారిని పక్కన పెట్టేశాడు, వారి పట్ల దేవుడి ప్రణాళికలు క్యాన్సిల్ చేశాడు. వాళ్ళు దేవుని పట్ల నమ్మకంగా లేరు కాబట్టి దేవుడు తన నమ్మకత్వాన్ని పక్కన పెట్టేసి వారి మీద దేవుడు వారిని పక్కన పెట్టేశాడు, వారి ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసేసాడు అని అనుకుంటున్నారేమో అని ఆయన అంటున్నాడు. లేదు, దేవుడు నమ్మదగినవాడు. ఎలా నమ్మదగినవాడు? ఎలాగా? ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, ప్రూఫ్స్ ఇస్తున్నాడు. ఏమనంటే, దానికి నిదర్శనం ఏంటంటే నేనే. ఆయన ఆ మాట చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, అట్లని రాదు, నేను కూడా ఇశ్రాయేలీయుడును, అబ్రహాము సంతానం అందరి బెన్యామీను గోత్రమందు పుట్టినవాడను. నేను రక్షించబడ్డాను కదా, నేను భయంకరమైనటువంటి సంఘాన్ని హింసించేటువంటి వాడను, నేను చాలా వ్యతిరేకంగా, స్వార్థకు వ్యతిరేకంగా ఉన్నవాడను, నన్ను దేవుడు రక్షించాడు. ఐ ఆమ్ ద ప్రూఫ్, లేకపోతే నేనే ఒక ఎవిడెన్స్గా ఉన్నాను. దేనికి? దేవుడు నమ్మదగినవాడు అనటానికి నేను ఒక నిదర్శనంగా ఉన్నాను. ఇంకొక చరిత్రలోకి వెళ్ళి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏమన్నాడంటే, ఏలియా గురించి మాట్లాడుతున్నాడు. ఏలియా కూడా ప్రవక్తతోటి ఆమెతోటి మాట్లాడుతున్నప్పుడు, ఆమె ప్రవక్తలు చంపాలని ఆశ ఏమంటారు కమాండ్మెంట్ ఇచ్చినప్పుడు ఈయన భయపడిపోతున్నాడు. నేను ఒక్కడనే మిగిలిపోయానా? ప్రవక్తలందరూ కూడా లోబడిపోయారా? ప్రవక్తలందరూ కూడా కాంప్రమైజ్ అయిపోయారా? నేను ఒక్కడనే మిగిలిన్నానా అని ఈయన వాదిస్తున్నాడు దేవునితో. అప్పుడు దేవోక్తి అతనితో వచ్చి, నువ్వేం బాధపడకు, నువ్వు ఒక్కడవే కాదు, ఇంకా బయలుకు మోకాళ్ళులని 7,000 మంది శేషం మిగిలి ఉంది, రెమినెంట్ ఉంది. అంటే కొంతమంది దేవుడు సిద్ధపరిచాడు. పూర్తిగా ఇశ్రాయేల్ పట్ల దేవుని యొక్క ప్రణాళికలు ఆగిపోలేదు, ఇశ్రాయేల్ పట్ల దేవుని ప్రణాళికలను దేవుడు బంద్ చేయలేదు, స్టాప్ చేయలేదు. కొంత శేషాన్ని దేవుడు ఉంచాడు. ఎంత అవిధేయంగా ఇశ్రాయేలు ఉన్నా కూడా, ఎంత దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నా కూడా, దేవుడు వారిలో నుంచి కూడా కొంత శేషాన్ని అట్లా దాచిపెడుతూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు, కొంతమందిని రక్షిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన అన్నాడు, నేను దానికి ఒక ఉదాహరణ. అంతేకాదు, చరిత్రలోకి వెళ్తే 7,000 మంది ఆల్రెడీ దేవుడు వారిని కెప్ట్ చేశాడు, కాపాడాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, దేవుడు నమ్మదగినవాడు. ఒక వాక్యం చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగిన వారము కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు,
ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడు. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయడు. ఆయన స్వభావం ఏంటంటే నమ్మకత్వం. ఆయన స్వభావం ఏంటంటే మనల్ని దేవుడు పిలిచాడు, ఆ పిలుపుని దేవుడు నిలబెడతాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి మనల్ని విడిచిపెట్టడు, మనల్ని పూర్తిగా విసర్జించడు అన్న సత్యము మనకి ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క నమ్మకత్వము ఎంత గొప్పగా ఉందంటే మన పట్ల దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా దేవుడైతే మనల్ని విడిచిపెట్టడు. అందుకనే ఈ మాట పౌలు చాలా కాన్ఫిడెంట్గా రాస్తున్నాడు అన్నమాట. మనం నమ్మదగిన వారం కాదు. కొన్ని సమయాల్లో మనం చాలా అన్ఫెయిత్ఫుల్గా ఉంటున్నాం. దేవుడు నమ్మదగిన వాడిగా ఉంటూ మన పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు, కార్యాలు చేస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, మనకు కావాల్సిన ఈవులను అనుగ్రహిస్తున్నాడు, ఆత్మీయంగా బలపరుస్తున్నాడు, శారీరకంగా బలపరుస్తున్నాడు, మానసికంగా దృఢపరుస్తున్నాడు. కానీ వీఆర్ అన్ఫెయిత్ఫుల్ సమ్టైమ్స్. కొన్నిసార్లు మనం చాలా అపనమ్మకంగా ఉంటున్నాం. ఒక భర్తకి భార్య అపనమ్మకంగా ఉంటే భర్త యొక్క మనసు ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత ఏమంటారు, కలిసిపోతుంది కదా. తట్టుకోగలడా భర్త? తట్టుకోలేడు. కానీ దేవుడు అంటాడు, నేను వారికి పెనిమిటిని అయినప్పటికీ కూడా నా ఎడల వాళ్ళు అన్యాయం చేశారు ఇశ్రాయేలు ప్రజలు. అందుకని అంటున్నాడంట, మనము నమ్మదగిన వారము కానప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి చరిత్రలో మనకు అర్థమయ్యేటువంటి సత్యం, ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, దేవుడు నమ్మదగిన వాడు. మరి మనము మన నమ్మకత్వం అనేది ఎంతగా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. దేవుడు ఎప్పుడు కూడా నమ్మకత్వాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు, గౌరవిస్తాడు, దీవిస్తాడు. నువ్వు ఎంత విక్టరీ సాధించావనేది దేవుడు చూడ్డు. హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్, నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు, ఎంత యథార్థంగా ఉన్నావు, దేవుని విషయాల పట్ల నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు, దేవుని కార్యాలలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు, నీకు అప్పగించబడిన దాన్ని ఎంత నమ్మకంగా చేస్తున్నావు, అది దేవుడు చూసేది. ఎందుకంటే దేవుడు పైరూపాన్ని చూడ్డు, దేవుడు చూసేది హృదయాన్ని, అంతరంగాన్ని. దేవుడు అంతరంగాన్ని పరీక్షించేటువంటి దేవుడు కాబట్టి మన ఫెయిత్ఫుల్నెస్ ఎంతగా ఉంది, మన నమ్మకత్వం ఎంతగా ఉందనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. తర్వాత మనము గమనిస్తే రెండోది మనకేమర్థమవుతుందంటే గాడ్స్ గుడ్నెస్, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అర్థమవుతుంది ఈ ఇశ్రాయేలు చరిత్రలో మనం చూస్తే. రెండోది గాడ్స్ గుడ్నెస్ మనకు అర్థం, దేవుని యొక్క మంచితనము. ఏంటి ఆ మంచితనము? 13వ వచనం చూడండి ఒకసారి. 13వ వచనంలో మనం చూస్తే 13 చూడండి. 13 కాదు, 11 చదవండి. 12. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా త్రొట్టిల్లిరా, అట్లను రాదు. వారికి రోషం పుట్టుటికై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యము అయిన ఎడల వారి పరిపూర్ణత మరీ ఎక్కువగా ఐశ్వర్యకరమగును. ఈ మాట మనకేమి తెలియజేస్తుంటే గాడ్స్ గుడ్నెస్, దేవుని యొక్క మంచితనం. ఏంటి దేవుని యొక్క మంచితనం అంటే, మనం అనుకుంటున్నాం ఇశ్రాయేలీలు పడిపోతే మనకి ఎలాగ దేవుడు మంచివాడవుతాడు. ఇశ్రాయేల్ యొక్క క్షీణదశ మనకి ఏ విధంగా మంచితనం అంటే, ఆయన అంటున్నాడు అన్నమాట, ఇశ్రాయేల్ ప్రజలను ఉపయోగించుకొని దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని, ఏ యోగ్యత లేనప్పటికీ కూడా వారిని పిలుచుకొని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా సర్వలోకానికి కూడా ఆయన నామాన్ని ప్రకటన చేయాలి, ఆయన మహిమని సర్వలోకం కూడా తెలుసుకోవాలి. ఇశ్రాయేలీల దేవుడే నిజమైన దేవుడు, ఇశ్రాయేలు ఆరాధిస్తున్న దేవుడే ఆరాధనకు యోగ్యుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే సృష్టికర్త, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, అందరూ కూడా ఆయన చేతి పని ఉన్నారు, ఆయన సృష్టమై ఉన్నారు అని ప్రపంచమంతా కూడా తెలుసుకోవాలి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని, ప్రివిలేజ్ని ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు అప్పగించాడు. అందుకని దేవుడు వారికి వాగ్దానం చేశాడు, దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దేవుడు వారికి కట్టడలను ఇచ్చారు, వారి ద్వారా అద్భుత కార్యాలు చేశాడు, వారితో నడిచాడు, వారి మధ్యలో ఉన్నాడు, వారిని ఎంతగానో దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. ఒక్కొక్కసారి దేవుడు అడుగుతాడనమాట. మీరు ఇర్మియా గ్రంథంలో కానీ యెహెజ్కేలు గ్రంథంలో కానీ కొన్ని చోట్ల మనం చదువుతుంటే, ఏ జనముకైనా ఇలాగ చేశాడా దేవుడు? మీరు ఒకసారి చూడండి, ఏ దేవుడైనా ఏ జనముకైనా ఇలాగ చేశాడా?
ఆయన సమీపంగా ఉన్నట్టు ఎవరైనా సమీపంగా ఉన్నాడా? ఆయన ప్రార్థన ఆలకించినట్లు ఎవరైనా ఆలకించారా? ఆయన ఎర్ర సముద్రమును పాయలు చేసినట్లే కానీ ఆయన అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించినట్లుగా ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటి దాఖలాలు ఉన్నాయా? లేవు కదా. అంటే ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు, ఇన్ని అద్భుతమైన కార్యాలు, ఇన్ని గొప్ప కార్యాలు ఎందుకు చేస్తున్నానంటే మిమ్మల్ని బట్టి సర్వలోకము నన్ను తెలుసుకోవాలి. దేవుని యొక్క సంకల్పం అది, దేవుని యొక్క ఉద్దేశం అది. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. దేవుడేమో లోకంలో నుంచి వీళ్ళని ఏర్పాటు చేస్తే వీళ్ళేమో లోకమే బాగుంది, లోకమే కావాలనుకుంటా మరలా లోకం వైపు వెళ్తున్నారు, మరలా విగ్రహారాధన వైపు వెళ్తున్నారు, మరలా ఆ పాపం వైపు వెళ్తున్నారు, మరలా సుఖభోగములు వెంట వాళ్ళు వెంటాడుతూ దాని వెంట తిరుగుతున్నారు. అయినా కూడా దేవుడు ఏం చేశాడంటే వారిని బ్లాక్ చేశాడు, ఆపేశాడు. అక్కడితోటి కొంతకాలం వాళ్ళకి బ్రేక్ ఇచ్చాడు. ఆ బ్రేక్ ఏమైందంటే యూదుల్లో నుంచి రక్షణ అనేది అన్ని జనులకి ఇవ్వబడింది. ఆ ప్రివిలేజ్ని దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఆ యొక్క గొప్ప ఐశ్వర్యాన్ని అంటే ఆ భాగ్యాన్ని దేవుడు ఈరోజున సంఘానికి ఇచ్చాడు. సంఘాన్ని దేవుడు ఏమన్నాడంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు, మిమ్మల్ని బట్టి నా నామము సర్వజనానికి కూడా ప్రకటించి మీరు వెళ్ళండి, స్వార్థను ప్రకటించండి, నశించిపోతున్న వారిని మీరు స్వార్థ ప్రకటించి వారిని తీసుకొని రండి, నా శిష్యులుగా చేయండి అని ద గ్రేట్ ప్రివిలేజ్ని దేవుడు ఈ రోజున సంఘానికి ఇచ్చాడు. అంటే ఇశ్రాయేల్ యొక్క తొట్టుపాటు వారి క్షీణ దశ మనకేమైందంటే అన్ని జనులైన మనకేమైందంటే ఆశీర్వాదకరంగా మార్చబడింది, ఐశ్వర్యంగా మార్చబడింది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే హీ కెన్ బ్రింగ్ గుడ్ ఫ్రమ్ ఎర్రర్స్. దేవుడు బలహీనతల్లో నుంచి, తప్పుల్లో నుంచి, మానవ అవిధేయతలో నుంచి కూడా మంచిని తీసుకొని మంచిగా మార్చగలిగినటువంటి సమర్థుడు, శక్తి కలిగిన వాడు, అంత మంచివాడు మన దేవుడు. దేవుడు వీళ్ళు ఇశ్రాయేలీలకి ఇంత చేసినా కూడా వీళ్ళు నమ్మలేదు కదా, వాళ్ళు ఏం చేస్తారు అనుకోలేదు కదా, అన్ని జనులు కదా వాళ్ళు ఇంకా భయంకరమైనటువంటి పాప ఊబిలో ఉన్నారు. వీళ్ళకి వెలుగు వచ్చింది, వీళ్ళకి అన్నీ తెలుసు, ధర్మశాస్త్రం ఉంది, దేవుడు అంటే తెలుసు, నా మహిమను చూశారు, సీనాయి కొండ మీద నేను దిగి వస్తే నా యొక్క ప్రత్యక్షతను వాళ్ళు చూశారు, నా సన్నిధి యొక్క ప్రభావం ఎలాగుంటుందో వారికి తెలుసు, నా కార్యాలు ఎలాగుంటే వారికి తెలుసు. వీళ్ళకేం తెలుస్తుంది? వీళ్ళే నడవకపోతే, వీళ్ళే నిలబడలేకపోతే అరే వాళ్ళు ఎక్కడ నిలబడతారు అనుకోలేదు. దేవుడు ఏం చేశాడంటే ఆయన టర్న్ చేసి ఆ రక్షణ భాగ్యాన్ని, అందుకనే సమరయ స్త్రీతో దేవుడు యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఆయన అంటాడన్నమాట, రక్షణ యూదులో నుంచి వస్తుందమ్మా. ఒక సమరయ స్త్రీ ఇశ్రాయేలీయులు మాట్లాడకుండా ఆమెను వెలివేసి ఆ సమరయులతో సాంగత్యం చేయనటువంటి ఒక ఎక్స్కమ్యూనికేటెడ్ ఒక కమ్యూనిటీని దేవుడు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి సత్యాలు, అద్భుతమైనటువంటి ప్రణాళికలు వారి ద్వారా బయలుపరిచాడు. ఆ లేఖన భాగంలో మనం చూస్తే నువ్వు నన్ను గురించి ఏమనుకుంటున్నావు అంటే, అయ్యా నువ్వు మెస్సియా వచ్చినప్పుడు ఈ సంగతులన్నీ బయలుపరుస్తాడని మాకు తెలుసు, మెస్సియా వచ్చినప్పుడు ఈ సంగతులన్నీ బయలుపరుస్తాడని మాకు తెలుసు అంటే, అమ్మా నీతో మాట్లాడుతున్న వాడిని నేనే, ఆ క్రీస్తుని నేనే. పరిశీలికి దేవుడు తను బయలుపరచుకోలేదు, యేసు ప్రభు ధర్మశాస్త్రోపదేశకులు తను బయలుపరచుకోలేదు, గొప్ప గొప్ప జ్ఞానులకు బయలుపరచుకోలేదు. వాళ్ళకేమనంటే మీరు వెళ్ళండి లేఖనాలను పరిశోధించండి, అవన్నీ నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. కానీ ఒక అనామకురాలైనటువంటి ఆ స్త్రీ దగ్గరకు వచ్చి క్రీస్తును నేనే అని చెప్తే ఆమె వెంటనే వెళ్ళిపోయి ఆ కొండలన్నీ పడేసి ఊరిలోకి వెళ్ళి ఊరు మొత్తం చాటించేసింది, నన్ను రక్షించిన వాడు ఈయనే అని. అంటే దేవుడు ఎలాగా ఆ చెడుని కూడా, ఎర్రర్స్ని కూడా దేవుడు హౌ హీ కెన్ బ్రింగ్స్ ద గుడ్నెస్, మంచితనాన్ని ఏ విధంగా తీసుకొస్తున్నాడు చూడండి ఒకసారి. అంటే దాని అర్థం మనం చెడు చేయాలని నేను అంటలేదు, చెడు చేస్తే దేవుడు మంచి చేస్తాడని కాదు, కానీ దేవుని యొక్క మంచితనం ఎంత గొప్పదో చూడండి. మనం ఎన్నిసార్లు దేవునికి అవిధేయంగా ఉన్నా, దేవుడు మాటకు లోబడకపోయినా కూడా దేవుడు తన మంచితనాన్ని మాత్రము మన ఎడల విస్తరింపకుండా మానట్లేదు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే దేవుని వైపు మనం చూడండి, మన వైపు కాదు. మనకు స్టాండర్డు పడిపోయిన వాళ్ళు, బలహీనలు అయిపోయిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు స్టాండర్డ్ కాదు. దేవుడే మనకు స్టాండర్డ్, దేవుడే మనకి మార్గదర్శిగా ఉన్నాడు, దేవుడే మనకి దిక్చూసిగా ఉన్నాడు, మనకు ముందు ఉన్నవాడు దేవుడే. ఆయన వైపు మనం చూడగలిగితే ఆయన ఎంత మంచితనాన్ని మన ఎడల వ్యక్తపరుస్తున్నాడు, వెల్లడి చేస్తున్నాడు. కానీ మన మంచితనం ఎంతగా ఉంది దేని పట్ల?
మన గ్రాటిట్యూడ్ ఎంతగా ఉంది, మన కృతజ్ఞత ఎంతగా ఉంది దేవుని పట్ల. నిజంగా దేవుడు చేసిన కార్యాలకి సరిపోయిన జీవితం, సరిపోయిన భక్తి, సరిపోయిన ప్రార్థన, సరిపోయిన వాక్యము, సరిపోయినటువంటి యథార్థత, సరిపోయిన నీతిని మనం కనపరుస్తున్నామంటే లేదు. అయినా కూడా దేవుడు మంచివాడే, మంచి కార్యాలే మన పట్ల చేస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలుని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మీకు ఇంకా ఈ విషయం అర్థం అవ్వాలంటే దేవుడు ఎలాగా ఎర్రర్స్ని కూడా దేవుడు ఒక దశలో దాన్ని మంచిగా చేస్తాడంటే, యోసేపు జీవితాన్ని మనం తీసుకుంటే, యోసేపు జీవితంలో యోసేపుని రిజెక్ట్ చేశారు, అన్నదమ్ములు తృణీకరించారు, కొట్టారు, ఆయన్ని పోతీఫర్ ఇంటికి అప్పగించేశారు. అక్కడ కూడా ఆయన ఇబ్బంది పడ్డాడు. కానీ ఒక దశలో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కరువు వచ్చినప్పుడు ఆయన అందరికీ కూడా భోజనం పెట్టే అంత మంచివాడిగా, గొప్పవాడిగా, ప్రధానమంత్రిగా ఆ దేశంలో ఏర్పాటు చేశాడు. అంటే వీళ్ళేమో తప్పు చేశారు, 11 మంది అన్నదమ్ములు తప్పు చేశారు. 11 మంది అన్నదమ్ములు యోసేపు పట్ల ఒక అసూయ భావాన్ని కలిగి ఉన్నారు. యోసేపును తృణీకరించారు. వీడి వల్ల తండ్రి దగ్గర మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, వీడు మా మీద చాడీలు చెప్తున్నాడు, వీడు మంచోడుగా ఉంటున్నాడు, వీడు గొప్పోడైపోతున్నాడు, మేము వీడికి నమస్కారం చేయాలంట, సాగిలపడాలంట, ఏంటిది అని ఒక రకమైనటువంటి కక్షను పెంచుకొని అతన్ని అప్పగించేశారు, కొట్టారు, గుంటలో పడేశారు. కానీ ఒక ఫైన్ డే కొన్ని రోజుల తర్వాత అదేమైందంటే అది వాళ్ళకి ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు. అందుకని ఆయన అంటాడనమాట, ఆదికాండం 50వ అధ్యాయంలో మనం చూస్తే, ఇందు నిమిత్తమే దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడేమో. ఎందుకు? ఒకరోజు కరువు వస్తుందని, ఒకరోజు ఇబ్బంది పడాలని, ఒకరోజు ఎన్నో సమస్యలు మనం ఎదుర్కోవాలని, దానికి ముందుగా మనం తట్టుకోలేమని ముందుగానే దేవుడు నన్ను ఇక్కడికి పంపించి నన్ను సిద్ధపరిచి ఇక్కడ ఆహారం ఉన్నట్లుగా దేవుడు కార్యసిద్ధి కలగజేశాడు. ఈ దినము కోసమే ఇలా చేశాడు. ఇప్పుడు మీరు మారు మనసు పొందారు, ఇప్పుడు మీరు కూడా కన్నీరు పెడుతున్నారు, ఇప్పుడు మీరు కూడా ఏడుస్తున్నారు, ఇప్పుడు మీరు కూడా ఆ మేలుని తెలుసుకొని దేవుని వైపు తిరుగుతున్నారు. చూసారా? దిస్ ఈజ్ ద గుడ్నెస్. అంటే మనం ఏం నేర్చుకోవాలంటే, చాలాసార్లు సందర్భాల్లో మనం టిట్ ఫర్ టాట్ ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతున్నాం, తెలుసో తెలియకో. టిట్ ఫర్ టాట్, వాడు అట్లా చేస్తే నేను ఇట్లా చేయాల్సిందే, వాళ్ళు ఆ మాట అంటే నేను ఈ మాట అనాల్సిందే, వాళ్ళు అలాగుంటే నేను ఇలా ఉండాల్సిందే, నేను కంపల్సరీగా తగ్గేది లేదు అనే ఒక భావనలో మనం ఎప్పుడు కూడా కక్షపూరితమైనటువంటి ఒక ఆలోచనలతోటి మనం తిరుగుతున్నాం. కానీ ఒక్కసారి దేవునికి అప్పగించుకొని, దేవుడు ఒక రోజున దీన్ని మంచి కొరకు దేవుడు ఎలా చేస్తున్నాడేమో, దీన్ని మంచి కోసమే ఉంచుతున్నాడేమో. పేతురులో ఆ మాట అంటారన్నమాట, ఒకవేళ మీరు నీతి నిమిత్తం శ్రమ పడుతుంటే ఓకే, మంచిదే, అది దేవుని చిత్తము. దేవుని చిత్తము ఇలాగ ఉన్న ఎడల మేలు, కీడు చేసి శ్రమ పడటం కంటే మేలు చేసి శ్రమ పడటం ఉత్తమం కదా. కాబట్టి వీ హ్యావ్ టు రిమెంబర్ ద గాడ్స్ గుడ్నెస్. దేవుని యొక్క మంచితనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇంకొక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కృప, దేవుని యొక్క నమ్మకత్వము, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క కృప. కృప అనేది మనందరూ తెలుసు. ఏంటి? వాట్ ఈస్ గ్రేస్? గ్రేస్ అంటే, కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్, అంటే యోగ్యత లేని వారికి అనుగ్రహించబడేది. నేను యోగ్యుడిని కాదు, నాకు ఇవ్వబడింది ఆ కృప. ఇప్పుడు మనం చూస్తే చూడండి, ఇక్కడ ఏమన్నా వీళ్ళు 17లో అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మయ్య ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన ఏరులో వాటితో కలిపి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయపడకుము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించున్నది కానీ నీవు వేరును భరించట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, అక్కడ ఒక మాట అండి, పాలు పొందిన ఎడల అనే పదం ఉంది కదా, దానికి చాలా మీనింగ్ ఉంది. పాలు పొందిన ఎడల ఏంటి? పాలు పొందడం అంటే స్వాభావికమైనటువంటి ఒలివ మొక్కలు ఉన్నాయి, అవి స్వాభావికంగా ఏరు ఒలివ మొక్కదే, విత్తనం ఒలివ మొక్కే, దానిలోంచి వచ్చేటువంటి ఎవ్రీథింగ్, ప్రతి బ్రాంచ్, ప్రతి కొమ్మ కానీ ప్రతి ఆకు కానీ ఒలివ మొక్కే, కాబట్టి దానికి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు మనం వేరొక మొక్క, అడవి ఒలివ మొక్కలం, అంటే దానికి సంబంధం లేనటువంటి ఒక ఒలివ మొక్కను తీసి దీంతో గ్రాఫ్ట్ చేశారు, అంటే అంటుకట్టిబడినప్పుడు ఈ ఏరులో నుంచి వచ్చేటువంటి ఎసెన్స్ అంతా, సారమంతా ఈ మొక్క కూడా తీసుకొని, ఈ కొమ్మ కూడా తీసుకొని ఫలిస్తుంది, ఫలభరితంగా మారింది. అంటే దానిలో వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ఈ మొక్క కూడా, ఈ కొమ్మ కూడా పొందుకుంటుంది.
అంటే పాలు పంపులు పొందుతుంది. దేవుడు మనల్ని ఎలాగా చేశాడంటే, దేవుని యొక్క ప్రణాళికలు మీరు ఒకసారి ఆలోచిస్తే, అడవి ఒలీవ మొక్కలమైన మనల్ని దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకొని, ఏ యోగ్యత లేని మనల్ని, పాపులమైన మనల్ని, నరహంతకులమైన మనల్ని, దూషకులమైన మనల్ని, అంటే మన నోరు తెరిస్తే మన నోరు అపవిత్రమైనటువంటి మాటలు పలికే మనల్ని, పరిశుద్ధతకు ఏమాత్రము చోటు లేనటువంటి మనల్ని, దేవుడు అని పిలవడానికి కూడా యోగ్యత లేనటువంటి మనల్ని, ఒకప్పుడు భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నటువంటి మనల్ని, స్వభావ సిద్ధంగా పాపమే జురుకునేటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి, ఏదైతే ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ఆధిక్యతలోనికి దేవుడు మనల్ని కూడా తీసుకొని జతపరిచాడు. ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే మనకి ఈ విషయాలు కొంచెం తేటగా అర్థమవుతాయి. ఎఫెసీ పత్రిక 2:11 నుంచి. మైక్ తీసుకోండి కదా, మైక్ తీసుకోండి, అందరికీ కనపడుతుంది. పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకముందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తుకు దూరస్థులైన జ్ఞాపకం చేసుకుని, అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞత గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసింది. చూడండి, ఇవన్నీ మన ఉభయులను అంటే ఇశ్రాయేలీలని, సంఘాన్ని, లేకపోతే అన్ని జనుల్ని ఏకం చేశాడు. ఎలాగ ఏకం చేశాడు? వాళ్ళేమో మేము ధర్మశాస్త్రం కలిగినటువంటి వ్యక్తులము, సున్నతి పొందిన వాళ్ళమని వాళ్ళు శరీర సంబంధమైన సున్నతిని బట్టి అతిశయించేవాళ్ళు. వీళ్ళేమో అన్ని జనులు వాళ్ళు కుక్కలు అని పోలుస్తారు అన్నమాట, కుక్కలు అని పిలుస్తారు. అంటే అంత నీచంగా చూస్తారు, పట్టించుకోరు, అస్సలు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళకి వాగ్దానం లేదు, ఎవరికి? అన్ని జనులకి వాగ్దానం లేదు, దేవుడు లేడు, నిరీక్షణ లేదు. నిరీక్షణ లేదంటే మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఎవరైనా ఒక ఫ్రెండ్ ఉంటే మీరు మాకు క్యాజువల్గా మాట్లాడండి. మీ విశ్వాసాన్ని బట్టి మీరు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, మీ గమ్యం ఏంటి, మీ డెస్టినీ ఏంటి, చివరికి ఏమైపోతారు అని అడిగి చూడండి. వాళ్ళ దగ్గర నిరీక్షణ లేదు, వాళ్ళు ఒక ఆన్సర్ చెప్పలేరు. వాళ్ళు ఏదో అంటారు, కాలచక్రం అంటారు, అది అంటారు, ఇది అంటారు, నో హోప్ అన్నమాట. కానీ మనకేంటంటే దేవుడు ఉన్నాడు, ఒకరోజు ఆయన మరలా వస్తాడు, మనల్ని తీసుకొని పోతాడు, శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఒకప్పుడు నిరీక్షణ లేదు, ఒకప్పుడు దేవుడు లేడు, ఒకప్పుడు వాగ్దానం లేదు. దూరస్తులుగా ఉన్న మనల్ని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి సమాధానపరిచి మన ఉభయులని ఏకం చేశాడు. అంటే వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో, ఎలాంటి వాగ్దానాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా దేవుడు మనకి పాత్రులగినట్లుగా పాలు పంపులు పొందే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇది ఎలాగంటే బై గ్రేస్, కృప ద్వారా మాత్రమే. తిమోతి పత్రిక 2 తిమోతి 1:10 కూడా ఈ మాట మనం చూస్తాం. 2 తిమోతి 1:10. మన క్రియలను బట్టి కాక తమ స్వకీయ సంకల్పమును బట్టి అనాథ కాలమున క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృపను బట్టి మనం రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును వ్యర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించేవాడిని గాను అపోస్తలుని గాను బోధకుని గాను నియమపడితిని. ఓకే బ్రదర్, చూడండి, ఇదేమంటే మన క్రియలను బట్టి కాకుండా, ఇది మన క్రియలను బట్టి కాకుండా తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన క్రీస్తు యేసు నందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృపను బట్టి, ఆ మాట అనలేదు, తన కృపను బట్టి దేవుడు మనకు రక్షణ అనుగ్రహించాడు. మన క్రియలను బట్టి కాదు. ఇట్ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్, ఇట్ ఈజ్ ఆల్రెడీ ప్రీడెస్టైన్డ్ అనమాట. అది ముందుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనం రక్షించబడాలని. మనం మంచివాళ్ళం కాదని తెలిసినప్పటికి కూడా, మనం పాపులం అని తెలిసినప్పటికి కూడా మనం రక్షించబడాలని దేవుడు ముందుగానే ప్రణాళిక వేసుకొని మనల్ని తన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. కాబట్టి మనం ఏం చేయాలి
ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఆ కృపను బట్టి మనం ఏం చేయాలంటే, ఆయన ఒక మాట అంటాడు, అదే 11వ అధ్యాయంలో రోమపత్రికలో, కాబట్టి మీరు గర్వింపక భయపడుడి అని ఉంటుంది 20వ వచనంలో. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడు. దేవుని కృపను ఒకసారి మీరు ఆలోచిస్తే ఒక్కోసారి కన్నీళ్ళు వస్తాయి. దేవుని కృప మన ఎడల ఎంత విస్తారంగా ఉంది అని మనం ఒకసారి ఆలోచిస్తే, నన్నేనా దేవుడు రక్షించింది, నన్నేనా దేవుడు ఎన్నుకుంది, అసలు ఏ మంచితనం నాలో ఉంది, ఏ గొప్పతనం నాలో ఉంది, నా నోరు మంచిది కాదు, నా ఆలోచన మంచివి కాదు, నా తలంపులు మంచివి కావు, నా క్రియలు మంచివి కావు, నా బుద్ధి మంచిది కాదు, అయినా కూడా దేవుడు నన్ను ఎన్నుకోవటానికి, దేవుడికి నాలో ఉన్న ఒక్క మంచితనం, ఒక్క క్వాలిటీ ఉందంటే నథింగ్, ఇట్ ఈస్ బై గ్రేస్, అంతే, ఇట్ ఈస్ బై గ్రేస్. అందుకనే భక్తులు పాడరు, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితివి అంటే, ఆయన కృపలను మనం తలపోసుకుంటే మనం ఏం చేయగలమంటే నథింగ్. అందుకనే మనం భయపడాలి. దేవా, నన్ను రక్షించడానికి నేను ఏమాత్రపు యోగ్యుడను, నేను నథింగ్, నేను అయోగ్యుడిని, అపాత్రుడిని, నా పట్ల నీ కృపను బట్టి ఎంతగానో మనం స్తుతి అర్పణలు చెల్లించాలని. గర్వించడానికి ఏమీ లేదు మనలో మన క్వాలిటీస్ ఏమీ లేవు. మనకున్న శక్తి చాలా కొంచెమే, మనకున్న బలము చాలా కొంచెమే, మనకున్న జ్ఞానము చాలా చిన్నది, చాలా తక్కువ. దేనిని బట్టి మనం అతిశయించాలి? అతిశయ కారణము క్రీస్తు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి, అతిశయించువాడు సిలువనందే అతిశయించాలి. ప్రభువా, నా కోసం నా స్థానంలో నువ్వు చనిపోయావు. ఆ సిలువను చూసినప్పుడల్లా నేను గుర్తుకు రావాలి. అక్కడ నేను, నాది, నా స్థానం అది, నేను సిలువ వేయబడాలి, నేను మేకులతో కొట్టబడాలి, నేను ముళ్ళ కిరీటం పెట్టబడాలి, నేను గాయపరచబడాలి, నేను అవమానపరచబడాలి, నేను నిందించబడాలి. దిస్ ఈజ్ మై ప్లేస్ అని మనం ఎప్పుడు కూడా భయపడుతూ ఉండాలి. కాబట్టి దేవుని యొక్క కృప మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే గాడ్స్ మెర్సీ, దేవుని యొక్క కనికరం. ఏంటి దేవుని కనికరం? చూడండి 25వ వచనం. 25వ వచనంలో మనం చూస్తే, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండానట్లు ఈ మర్మమును మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణులకు వారికి ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోను నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించుము. నేను వారి పాపమును పరిహరించినప్పుడు నా వల్ల వారికి కలిగిన నిబంధన ఇది అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. చాలు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఏమన్నా అంటే ఒక మర్మం మీకు తెలియజేయకూర్చున్నది. ఏమనగా అన్ని జనుల ప్రవేశం సంపూర్ణ మగు వరకు కొంత మట్టుకు ఇశ్రాయేలుకు దేవుడు ఏం కలగజేస్తున్నాడంటే గుడ్డితనం కలగజేస్తున్నాడు, కఠిన మనసు కొంత మట్టుకు కలగజేశాడు. ఏంటి కఠిన మనసు అంటే? దేవుని యొక్క డిసిప్లినరీ యాక్షన్. అంటే దేవుడు కనికర సంపన్నుడు అంటే దేవుడు మనం అడిగింది ఇస్తాడు, దేవుడు మనం కోరుకుంది చేస్తాడు, దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు, దేవుడు ఒక తల్లిలాగా హాయిగా ప్యాంపరింగ్ చేస్తాడు అని అనుకుంటాము చాలాసార్లు. కానీ గాడ్స్ మెర్సీలో, దేవుని యొక్క కనికరంలో దేవుని యొక్క డిసిప్లిన్, క్రమశిక్షణ కూడా ఉంటుంది. ఎందుకు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని శిక్షిస్తున్నాడు? ఎవరిని ఈ చరిత్రలో ఎవరు సఫర్ అవునంతగా ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు సఫర్ అవుతున్నారు? ఎందుకు దేవుడు వారిని అన్ని జనులకు అప్పగించాడు? రాజులకు ఎందుకు అప్పగించాడు? భూరాజులకు ఎందుకు అప్పగించాడు? ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఎందుకు అంత సప్రెస్ అయ్యారు అంటే, వారి అవిధేయతను బట్టి దేవుడు కొంతకాలం వారికి కఠిన మనసు దయచేసి వారిని దేవుడు హోల్డ్ చేశాడు. వారికి అది ఒక శిక్ష, అంటే డిసిప్లినరీ శిక్ష, క్రమశిక్షణ. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా, శిక్షించినట్లుగా వారిని శిక్షిస్తున్నాడు కొంత మట్టుకు. ఎంతవరకు? అందుకని ఆయన కనికరం ఎలా ఉంటుందంటే, ఆయన కొంత మట్టుకు మరికే. ఎంతవరకు అంటే అన్ని జనుల ప్రవేశం సంపూర్ణ మగు వరకు. సంఘం అనేటువంటి ప్రణాళికలు ఇంకా చేరవలసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా రావాల్సిన వారు ఉన్నారు. సంఘంలో ఇంకా అన్ని జనులు రావాల్సినటువంటి అవకాశం ఉంది. వాళ్ళందరూ వచ్చే వరకు కూడా దేవుడు వెయిట్ చేస్తున్నాడు. తర్వాత వారిని దేవుడు కాపాడుతాడు, వారిని దేవుడు భద్రపరుస్తాడు. సియోను నుండి విమోచకుడు వచ్చి వారిని రక్షించి ఇశ్రాయేలు ప్రజలందరికీ ఉన్న పాప దోషనంతా కూడా తీసివేస్తాడు. హీ రిమూవ్ ఆల్ ద స్ట్రెయిన్స్ అనమాట. అంటే పాపానికి పట్టిన మల్లలన్నింటినీ తీసివేసి వారు నా జనులు, నా జనము అని వారి మధ్య ఆయన సింహాసనాసీనుడిగా ఉండి వారిని ఏలబోతూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క కనికరములో ఏముంటుందంటే డిసిప్లిన్ ఉంటుంది. దేవుని యొక్క కనికరములో ఏముంటుందంటే రెస్టోరేషన్ ఉంటుంది, అంటే పునరుద్ధరణ ఉంటుంది.
దేవుడు ఒకవేళ మన పట్ల కనికరం పడుతున్నాడంటే ఒక్కొక్కసారి మన దేవుడు డిసిప్లిన్ చేస్తాడు. మనం అది యాక్సెప్ట్ చేయాలి. నాకు రోగాలు వచ్చినాయో, లేకపోతే నాకు ఇబ్బంది కలిగిందో, లేకపోతే కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ కూడా నేను వెళుతున్నాను అంటే మేబీ వన్ ఆఫ్ ద రీజన్ ఏమై ఉండొచ్చు అంటే గాడ్ ఈజ్ డిసిప్లినింగ్ యూ. నిన్ను సరిచేస్తున్నాడు దేవుడు, నిన్ను బుద్ధి చెప్పడానికి దేవుడు ఇలాంటి పరిస్థితిని అనుమతించాడు అని మనం అంగీకరించాలి. దేవుడు అక్కడితో ఆగిపోడు. దేవుడు ఏంటంటే ఒక రోజున దేవుడు మనకి నూతన జీవాన్ని ఇస్తాడు, మనల్ని నూతన పరుస్తాడు, దేవుడు మరలా రిస్టోర్ చేస్తాడు. ఒకసారి మనం జకర్యా 12:10 చూద్దాం. జకర్యా 12:10. జకర్యా 12:10. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, అంటే యేసుక్రీస్తు మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లుగా, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లుగా అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. అంటే ఆ రోజున దేవుడు వారికి కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేసే ఆత్మను దేవుడు వారికి అనుగ్రహించినప్పుడు యేసుక్రీస్తుని వాళ్ళు సిలువకు అప్పగించారు. వాళ్ళు ఏమంటారంటే ఈ ఈ ఈ శిక్ష మా మీద మా పిల్లల మీద ఉండునుగాక, ఈ దోషము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని సిలువ వేయండి అని బలవంతంగా అప్పగించేశారు. పిలాతు యేసు ప్రభుని తప్పిద్దామని ప్రయత్నం చేసినా కూడా వీళ్ళు ఒప్పుకోలేదు. యూదులు లేదు సిలువ వేయాల్సిందన్నారు. వాళ్ళు అంటున్నారు, తాము పొడిచిన నా మీద వాళ్ళు దృష్టి ఉంచి ఏక కుమారుని కోసం, ఒక్క కుమారుడు కనుక చనిపోతే ఎలాగ ఏడుస్తారో, ఎంతగా ప్రలాపిస్తారో, జ్యేష్ఠ కుమారుడు చనిపోతే ఎంతగా ఏడుస్తారో అంతగా ఏడ్చి నా వైపు తిరుగుతారు. ఒకరోజు రాబోతుంది, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వైపు తిరుగుతారు, యేసుక్రీస్తుని అంగీకరిస్తారు. అయ్యో మా మెస్సియాని మేము గుర్తించలేదు, మా మెస్సియాని మేము సిలువకు అప్పగించామని వాళ్ళు బాధపడుతూ దుఃఖాక్రాంతులవుతారు, విజ్ఞాపన చేస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే సియోనులో నుంచి విమోచకుడు బయలుదేరి వారిని విడుదల కలిగిస్తాడు. ఇశ్రాయేలు అందరిని కూడా దేవుడు రక్షిస్తాడు. ఇది ఫ్యూచర్లో జరగబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఇశ్రాయేలుని ఎక్కువ కాలం దేవుడు విడిచిపెట్టలేదు, ఇశ్రాయేల్ని ఎక్కువ కాలం దేవుడు ఆ కఠినత్వంలో ఉంచలేదు. బట్ ఒక రోజున దేవుడు వారిని నూతనపరుస్తున్నాడు. చివరిగా ఒక మాట చెప్పుకొని ముగిద్దాం. గాడ్స్ సోవర్నిటీ. చివరిగా ఏంటంటే దేవుని యొక్క సార్వభౌమాధికారం. దేవుని యొక్క ప్రణాళికలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ఈ మాట మీరు చదవండి 30వ వచనంలో. అర్థం కాకపోయినా చదవండి. గత కాలమందు దేవునికి అవిధేయులై ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువంటి నీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారిని ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయ స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. చూడండి, చాలు. ఇక్కడ ఏమన్నా అంటే ఇశ్రాయేలు ప్రజలు ప్రస్తుతం వాళ్ళు అవిధేయత స్థితిలో ఉన్నారు. వాళ్ళు అవిధేయతంగా ఉన్నారు కాబట్టి అన్ని జనులు కరుణించబడ్డారు. ఇప్పుడు వీళ్ళు కరుణించబడ్డారని చూసి వీళ్ళు ఏమన్నా అంటారే, మా మీద కూడా దేవుడు కరుణ చూపిస్తాడేమో. వీళ్ళ మీద చూపబడిన కరుణను చూసి వీళ్ళు కూడా దేవుడు మా ఎడల కరుణ చూపిస్తాడేమో అని చెప్పేసి మరలా వాళ్ళు కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళు మంచిగా ఉన్నంతకాలం అన్ని జనులకేమో అవిధేయతగా ఉన్నారు. మరలా ఇశ్రాయేలు అవిధేయతలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు రక్షించబడ్డారు. మరలా వీళ్ళు రక్షించబడ్డారు, వీళ్ళు కరుణ పొందారని చూసేసి మరలా వీళ్ళు కరుణ పొందుతున్నారు. అంటే మరలా అవిధేయతల నుంచి బయటకు వస్తున్నారు. ఇవన్నీ దేవుడు ఎలా ఉందంటే, దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క ప్రణాళికలు ఎంత గంభీరములు. మనం ఒక లిటిల్ మైండ్ తోటి, చిన్న మైండ్ తోటి మనం చూస్తే ఏంటంటే మనకు అర్థం కావు కొన్ని. కానీ దేవుని యొక్క సంకల్పాలు, దేవుని యొక్క ప్రణాళికలు, చరిత్రలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటిని చూస్తే దేవుని యొక్క కృపా బాహుళ్యములు. అందుకని ఆయన అన్నాడు, దేవుని యొక్క సార్వభౌమాధికారం ఎంత గొప్పదంటే, 33లో దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గంభీరములు, ఆయన తీర్పులను శోధింప ఎంత అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసు ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడేవాడు. ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని రక్షించడానికి ఇశ్రాయేలు కొంత మట్టుకు
గుడ్డితనాన్ని కలగజేశాడు. అది వాళ్ళ అవిధేయతను బట్టి గుడ్డితనం వచ్చింది. కానీ ఆ గుడ్డితనం ద్వారా మనకు రక్షణ తీసుకొచ్చాడు. మన యొక్క రక్షణను బట్టి మరలా వాళ్ళు దేవుని తెలుసుకుంటున్నారు. ఇవన్నీ దేవుని యొక్క ఆలోచనలు, ప్రణాళికలను చూస్తే అన్నాడు, దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గొప్పది. మన రక్షణ కోసం దేవుని యొక్క ప్రణాళికలు ఎంత ఉన్నతంగా ఉన్నాయి. దేవుడు ఏ విధంగా కార్యం చేస్తున్నాడు, దేవుడు ఎలాగా చరిత్రను మారుస్తున్నాడు, దేవుడు ఎలాగ రాజుల్ని డైవర్ట్ చేస్తున్నాడు, దేవుడు ఎలాగ పరిస్థితులన్నింటినీ కూడా తల్లకిందులు చేస్తున్నాడు. అవి మనం తలుచుకుంటే, ఆలోచిస్తే దేవుని యొక్క గొప్పతనం ఎంత అద్భుతంగా ఉంది దేవుని ప్రణాళికలు. కాబట్టి గాడ్ సోవర్నిటీని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు యొక్క సోవర్నిటీకి మనం ఏం చేయాలంటే సాష్టాంగపడి నమస్కరించి వర్షిప్ చేయాల్సింది తప్ప మనం చెల్లించాల్సింది ఏమీ లేదు. కాబట్టి చరిత్రలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇశ్రాయేలు జీవితాన్ని బట్టి మన రక్షణ బట్టి మనకు అర్థమవుతుందంటే దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క నమ్మకత్వము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క సార్వభౌమాధికారము ఎంత గొప్పవో మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి దేవుని మనం నమ్మకంగా కృతజ్ఞత కలిగి దేవుని ఆరాధించబద్ధులమై ఉన్నాము. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.